సెక్రటరీ గారు కంక్లూడ్ చేయండి, నాకు ఒకసారి రీక్యాప్ చేయండి. నేను అంటే మన చాలా సందర్భాల్లో చాలా యాంగిల్స్లో ఇది ఉన్న ఈ ప్రద్యుమ్న అతన్ని అరెస్ట్ చేయడం వరకు నాకు గుర్తుంది. విదేశాలకు పారిపోతుంటే ఇతన్ని అదుపులోకి తీసుకున్నారని, అంతే. ఆ తర్వాత బెయిల్ తెచ్చుకున్నాడు ఇతను. ఎందుకంటే ఇప్పుడేమో రమ్మంటే ఇప్పుడు అంటే సిట్ ఏమో అరెస్ట్ చేసి బెయిల్ వచ్చి ఉంటుంది. ఇప్పుడు ఈడీ కదా, ఈడీ ఆ కోణంలో రమ్మంటేనేమో రావటం లేదా? అదే లేదంటే సిట్ ఏమో రమ్మంటే ఇప్పుడు నేను అరెస్ట్ చేసినప్పుడే దీని మీద పూర్తి స్థాయిలో అతన్ని విచారించాలి కదా, మరి అప్పుడు ఎలాగూ మిస్ అయింది వ్యవహారం? వాస్తవంగా ఆయన ఏంటంటే సార్, ఆయన నాకు తగిన వ్యాపారాలు ఉన్నాయి, ఆ వ్యాపారాల ద్వారా సంపాదించిన డబ్బని ఆయన చెప్తున్నాడు. కానీ లేదు, ఇది మద్యానికి సంబంధించిన డబ్బే అని సిటీ చెప్తోంది. మరి దీని ఆరిజిన్ ఏంటి, ఈ 8 కోట్లకు ఆరిజిన్ ఏంటి అనేది ఇప్పుడు ఈడీ తెలుసాలి సార్. ఇప్పుడు మనీ లాండరింగ్ అనే ఇష్యూ ఇక్కడే కదా సార్ వచ్చేది. అసలు ఈ 8 కోట్లకు ఆరిజిన్ ఎక్కడా, ఇది నిజంగా ఎవరి సొమ్ము, ఎక్కడి నుంచి ఇది వచ్చింది అనేది తేల్చాల్సింది ఈడీనే కదా సార్. కాబట్టి ఇది ఈడీ చేతుల్లోనే ఉంది. ఈడీనే ఇప్పుడు ఈ ప్రద్యుమ్న అనే వ్యక్తి దోష కాదా అని తేల్చాల్సిన అవసరం ఉంది సార్. ఈ మధ్య కాలంలో భాస్కర్ రెడ్డిని కావచ్చు, అట్లాగే వారి ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా విచారించిన తర్వాత అక్కడి నుంచి ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ వచ్చి ఇప్పుడు ఇతని దగ్గర అవుతుంది సార్. ఈ ప్రద్యుమ్న దగ్గర ఆగే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ 8 కోట్లకు భాస్కర్ రెడ్డి సరే సమాధానం చెప్పలేదు సార్, ఇది నాకు సంబంధం లేదు, నా డబ్బు కాదని మాట్లాడుతున్నాడు. అప్పుడు ఇప్పుడు ఎవరి డబ్బు ఇది అంటే గన్మెన్ కానీ లేదంటే పిఎల్ కానీ చెప్పిన ప్రకారం ఇది భాస్కర్ రెడ్డి డబ్బు అంటున్నారు. కానీ నాకు సంబంధం లేదు అన్నారు సార్. ఇక్కడ వైసీపీ నాయకులు తెలివిగా తప్పించుకోవడానికి ప్రతిదీ కూడా క్యాష్ ట్రాన్సాక్షన్. ఒక నిమిషం సార్, క్విక్గానే పాయింట్ టు పాయింట్ త్వరగానే క్లోజ్ చేయాలి కాబట్టి. ఇప్పుడు ఆ రోజు ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంటుంది, మనందరికీ తెలుసు. ఇది పట్టుబడింది బోర్డర్లో, తెలంగాణ ఆంధ్ర బోర్డర్ అనుకుంటా, గరికపాడు దగ్గర. పట్టుకున్నప్పుడు వెహికల్స్ కూడా తుడా వెహికల్స్ అని అప్పుడు నాకు గుర్తు. ఇది తుడాకు తిరుపతికి అర్బన్ సంబంధించిన కారు సార్ అది కదా. మరి వీటితో ఎస్టాబ్లిష్ చేయొచ్చు కదా అసలు దాంట్లో ఎలా వచ్చిందని. దాన్ని ఫాలో అవుతున్న కారు ఏమో ఈ కార్ డ్రైవర్ ఎవరు అన్నారు, గన్మెన్లని ఎవరన్నారు, ఇవన్నీ ఈజీయే కదా. ఒకటండి, ఎక్కడికక్కడ సీసీటీవీ ఫుటేజ్లు ఉంటాయి. హైవే మీద పట్టుకున్నారు. అది ఎక్కడి నుంచి ఈ వెహికల్స్ వస్తున్నాయో మొత్తం దారి పొడుగునా ఎక్కడో చోట దొరుకుతుంది, నంబర్ ప్లేట్లు దొరుకుతాయి. ఈజీ కదా ఎస్టాబ్లిష్ చేయడానికి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎవరు నాకు సంబంధం లేదని చెప్పడానికి నువ్వు చెప్తున్నంత నమ్ముతారేంది? ఎవరు నీ సంబంధం లేదన్నప్పుడు నీ వెహికల్లో ఎలా దొరికింది? అక్కడ మోహిత్ రెడ్డిదే నేను ఫ్రెండ్ కార్లో తెప్పించుకునే డబ్బని చెప్తున్నారు ఆయన. ఇప్పుడు కారేమో మోహిత్ రెడ్డిదే, వాళ్ళ మనుషులే, కానీ నాకు వాళ్ళు సహాయపడ్డారు, నా డబ్బులు తీసుకురావడానికి ఆయన కారు వాడుకున్నానని చెప్తారు సార్. ఇప్పుడు దాన్ని తేల్చాల్సింది ఈడీనే. అందువల్లనే సార్ ఇక్కడ సార్ ఇదే కాదు సార్. ఇప్పుడు నాకు తెలిసేంత వరకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి 400 నుంచి 500 కోట్ల రూపాయలు ఒక ఒంగోలు పార్లమెంట్ మీద ఖర్చు పెట్టాడు సార్. ఇప్పుడు కృష్ణాంజనేయ గారు ఏం చెప్తున్నారు, 30 కోట్లు అనేది అది వాస్తవం. అది అంతగా వచ్చు, అంతగానే ఎక్కువే ఖర్చు పెట్టారు ప్రతి కాన్స్టిట్యున్సీలో. కానీ ఒంగోలులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒక్కడే ఎంపీ సీట్ కోసం 400 నుంచి 500 కోట్లు. అంటే ఆపోజిట్ గా ఎవరైతే పోటీ చేశారు సార్ శ్రీనివాసరెడ్డి గారు, సంపాదించాడో ఒకసారి ఆలోచించండి సార్. పెద్దిరెడ్డి మెదిరెడ్డి గురించి మాట్లాడారు మన కృష్ణాంజయ్ గారు, అది వాస్తవం సార్. నాకు తెలిసినంత వరకు 3000 కోట్ల పైన పెద్దిరెడ్డి మెదిరెడ్డి ఖర్చు పెట్టాడు మన ఎలక్షన్స్ లో. 3000 కోట్లు, 100-200 కాదు సార్ అది. ఇప్పుడు ఇక్కడ ఒక నిమిషం పాపం మొయినుద్దీన్ గారికి ఆవేశం వస్తుంది. సరే ఓకే, అబద్ధాలు ఒక నిమిషం, ఇక టైం ఒక నిమిషం. సెక్రటరీ గారు కంక్లూడ్ చేసేద్దాం ఓకే, ఇక్కడ కంక్లూడ్ చేసేద్దాం. ఇప్పుడు 10, 20, 30 నంబర్ పెద్ద విషయం. ఒక నిమిషం ఆగండి. సరే, ఇప్పుడు 10, 20, 30 ఒక్కొక్క చోట ఒక్కో రకంగా ఖర్చు పెడతారు. మొత్తాన్ని ఖర్చు పెట్టిందన్న మాత్రం వాస్తవం అన్నారు. అది కృష్ణానీల్ గారు చెప్పడమే కాదు, బాబురావు గారు చెప్పింది కాదు, నేను ప్రత్యక్షంగా మేమున్నటువంటి ఏరియా మైలవరం నియోజకవర్గం కింద వస్తుంది. దాంట్లో అతను పోటీ చేసినటువంటి వ్యక్తి చాలా సామాన్యమైనటువంటి వ్యక్తి. ఏంటి, అందరికన్నా ముందు ఆ కాన్స్టిట్యున్సీలో పంచిపెట్టిన వాళ్ళు వైసీపీ వాళ్ళే. అతని ఆర్థిక పరిస్థితి దృష్ట్యా అంత వచ్చే అవకాశం లేదు. వైసీపీ తరపున పంచిపెట్టిన వాళ్ళు మా అపార్ట్మెంట్లో చెప్పింది ఏంటంటే, మీరు ఏ పార్టీ వాళ్ళైనా కానీ మీరు ముందైతే తీసుకోండి,
ఆయన అక్కడ అన్ని బయట నుంచి పైనుంచి వచ్చినాయి అని విన్నాము. అది కూడా చాలా ఎక్కువ మొత్తంలోనే అందరికన్నా ముందే పంచిపెట్టారు. ఆ రకంగా చూస్తే ఆ క్యాండిడేట్ ఎవరో కూడా చాలా మందికి తెలియదు. అతనికి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం అంటే ఇల్లు కూడా లేదంట. దీని తర్వాత పాపం ఓడిపోయినా కానీ ఇల్లు అయితే సమకూర్చుకున్నాడు, కట్టుకున్నాడు అన్నాడు. మంచిది. ఆ రకంగా ఆయన ఆ మాత్రం ఇది కనుక నిజమైతే ఆయన నిజం అవ్వచ్చు. కానీ గ్రౌండ్ లెవెల్ నేను ఇక్కడ ఎవరు ఖర్చు నేను ఇక్కడ ఒక నిమిషం ఆగండి, ఇక్కడ ఒక నిమిషం. అలాగని టీడీపీ ఖర్చు పెట్టలేదు అట్లా. టీడీపీ వాళ్ళు కూడా ఆ రోజు సాయంత్రం తర్వాత రోజు వచ్చారు. ఇంకా మాట్లాడితే ఒక 500 తక్కువే ఖర్చు పెట్టారు. ఏది బాగా వినండి, అదే అంటున్నా. ఇక్కడ ఫండింగ్ ఏ స్థాయిలో జరిగిందో, ఎక్కడి నుంచి సెంట్రలైజ్డ్ గా ఎంత ఫండింగ్ జరిగిందో అనే దానికి ఇది గ్రౌండ్ లెవెల్లో కనపడింది, మన కళ్ళ ముందు కనపడింది ఇది. కాబట్టి ఏంటంటే అన్ని పార్టీలు ఖర్చు పెట్టి, కానీ ఎవరు ఎట్లా ఖర్చు పెట్టారు, ఎక్కడి నుంచి సమకూర్చారు నేను కాదంటలేదు సార్. నేనేమంటున్నా నేను కాదంటలేదు సార్. నేనేమంటున్నానంటే మీరు బాగా దాన్ని ఏమంటారు క్లాస్లెస్ సొసైటీ కోసం మీరు దాన్ని ఇది చేశారు. కాబట్టి చిన్నవాళ్ళను కూడా వాళ్ళతో కూడా పోటీ చేపించి వారికి కూడా సెంట్రలైజ్డ్గా పైనుంచే పార్టీ నుంచే అన్ని కోట్ల రూపాయలు సమకూర్చారంటే మీరు నిజంగా గ్రేట్ సార్. ఎందుకంటే ఆ రకంగా కింద వాళ్ళని కూడా ఎంకరేజ్ చేసి ఏమీ లేదు నా బొమ్మ నన్ను చూసి ఓట్లేసేస్తారు, ఒక 20 కోట్లు ఖర్చు పెట్టేద్దాం, ఆడెవడైతే అదే సార్, అదే నా బొమ్మ చూసి నా బొమ్మ చూసి వేసేస్తారు. 30 సంవత్సరాలు ఉందాము, ఒక 5 సంవత్సరాలు ఇంత సంపాదించాము, ఇంక తర్వాత సంపాదించుకోలేమో, కొంత ఖర్చు పెట్టేద్దాము అని చెప్పేసి ఎవరికి తెలియని వాళ్ళకి కూడా సీట్లు ఇచ్చి ఎంకరేజ్ చేశారు. మీకు ఆ రకంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయిన్. మోహినుద్దీన్ గారు, కృష్ణాంజలి గారు, బాబురావు గారు అండ్ శేఖర్ రెడ్డి గారు. ఇది వాళ్ళ టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు సిటీ 24.